శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఉత్తరం ప్రత్యుత్తరం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? చాలామంది మనకు మెయిల్స్ చేస్తున్నారు, కానీ ఈ మెయిల్స్లో అత్యంత బాధాకరంగా ఉన్నటువంటి వాళ్ళ వివరాలు అనేది కూడా నేను చెప్తున్నాను. ఈ వివరాలు అనేది కూడా గోప్యంగా ఉంచాలండి. నేను ఎవరి పేరు, ఎక్కడ, వారు ఏ అడ్రస్లో ఉంటారు అనేది కూడా నేను ఏమి మీకు వివరించడం లేదు. ఒక వ్యక్తి నాకు మెయిల్ పెట్టింది ఏంటంటే, తను విజయవాడలో ఉంటాడు. తను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కోటీశ్వరుడు. కోట్లలో ఆస్తులు కూడా ఉన్నాయి తనకి. చాలా చిన్నప్పటి నుండి బాగా కష్టపడి ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరానికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి 2016-17 సంవత్సరంలో ఒక స్థలం కొనుక్కున్నాడు అతను. ఇది అపార్ట్మెంట్లు, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక స్థలం పెద్ద ఎత్తున 30 కోట్ల రూపాయలతోనే స్థలాన్ని కొనుక్కొని తను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు, తను ఒక పార్టీలో ఉన్నప్పుడు తనకు అందరు సపోర్ట్ చేసిన ఆ పార్టీ మారిన తర్వాత కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని అతను కావాలనే ఉద్దేశంతోనే తనను ఆ కన్స్ట్రక్షన్ ఆపించి, ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఆపించడం వల్ల దాదాపుగా అతను సంపాదించిన ఆస్తులన్నీ ఆవిరైపోయినాయి. బయట తీసుకొచ్చిన కాడ పెట్టుబడులు, ఆల్రెడీ దానిలో కన్స్ట్రక్షన్కు డబ్బులు బుక్ చేసుకున్న వాళ్ళు రిటర్న్ అడిగిపోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఎందుకు అతనికి మొత్తం టోటల్గా అతని జీవితం మొత్తం ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడుగా ఏంటంటే, ఈ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ భార్య చూసి ఆవిడ కూడా ఈయనను వదిలిపెట్టిపోయింది. ఎందుకు వదిలిపెట్టిపోయిందంటే, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు కట్నం రూపంలో ఇచ్చినప్పుడు ఉన్నటువంటి భూములు నాకు వచ్చేటువంటి ఇవి కూడా అమ్మేస్తాడు ఇతను, నా ఒంటి మీద బంగారంతో సహా ఇవన్నీ అమ్మేస్తాడని ముందుగానే సర్దుబాటు చేసుకుని అతనితో వెళ్ళిపోయిందంట. విడిపోయినట్టే. ఇంకా 2016లోనే విడిపోయింది. ఇప్పటి వరకు కూడా కలవలేదు. ఆమె బ్రతుకుంది. ఎందుకంటే ఇతని ద్వారా ఉంటే నా పిల్లలకి నేను న్యాయం చేయలేను, నేను నా పిల్లల్ని చదివించుకోవాలి, ఇతనితో పోతే రోడ్డు మీదకి వచ్చేస్తారని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. అతను అప్పటి నుండి కోర్టు కేసులతోనే ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే, నాకు చావు ఒకటే మార్గం, నేను సూసైడ్ చేసుకోవడం ఒకటే మార్గం. నాన్న వాళ్ళు లేరు, ఇప్పుడు నాకు కనీసం ఉండడానికి ఒక ఇల్లు లేదు, ఏం లేదు, లాయర్కు ఇచ్చేటువంటి ఫీజు కూడా నా దగ్గర లేదు, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అసలు ఎంత బాధపడుతున్నాడో, ముందు నుయ్యి వెనుకకు ఇలాంటి పరిస్థితి ఉంది. కోట్ల రూపాయలు, అప్పుడు 16-15లోనే 30 కోట్లు అంటే ఇప్పుడు దాదాపుగా అది సుమారుగా 150 కోట్ల పైబడే ఉంటుంది ఆస్తులు. దీని మీద నన్ను ఇబ్బంది పెట్టి నన్ను హత్యా ప్రయత్నాలు చేద్దామని కూడా ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు చేసేదానికంటే నేనే ముందుగానే చనిపోతే ఈ ప్రాబ్లం ఉండదని ఆయన బాధపడుతూ నాకు ఒక మెయిల్ పెట్టాడు. నేను అతనికి చెప్పానండి ఒకటే, తన జాతకాన్ని మొత్తం కూడా పరిశీలన చేశాను. 3-12-1979లో అతను జన్మించడం జరిగింది. విజయవాడలో ధనుంజయరావు గారు. ఏం టెన్షన్ పడకండి. నేను అతని నుండి ఒక హామీ తీసుకున్నాను. అంటే నాకు ఒక విషయం చెప్పాలి మీరు. అతని జాతకాన్ని మొత్తం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, కుజుడి అనుగ్రహం లేదు. కుజుడి అనుగ్రహం అంటే ఉన్నటువంటి సపోర్ట్ అనేది, కుజుడు దేనికి కారకుడు అండి? వివాహాలకు కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఫైర్కు సంబంధించిన బిజినెస్లు కానీ, ఫైర్కు సంబంధించిన దాని డిఫెన్స్ సెక్టార్లో కుజుడు అనుగ్రహం ఉండాలి. ఇతనికి ఈ బిల్డర్గా పనిచేస్తున్నటువంటి ఇతనికి కుజుడి అనుగ్రహం లేదు. కుజుని యొక్క స్వల్ప దోషం అనేది కూడా, ప్రభావం అనేది కూడా ఉంది. ఎందుకంటే ఇతని రోహిణీ నక్షత్రం, వృషభ రాశి, లగ్నం వచ్చేసి సింహ లగ్నం అయింది. ఈ లగ్నంలో రాహు యొక్క గ్రహము మరియు కుజుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం జరిగింది. రాహు, కుజులు మరియు గురువు కూడా 3 గ్రహాలు, 2 పాపగ్రహాలు కలిసి ఉండడం వలన తను ఒకేసారి పెరిగి విరిగిపోతారు, టోటల్ డౌన్ఫాల్ అయిపోతారు. దానికి తోడుగా ఇక్కడ ఏంటంటే, తనకి మనకు లగ్నంలో రాహు, సప్తమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఇతనికి అనంత కాలసర్ప దోషం అనేది కూడా ఏర్పడింది. తద్వారా ఏంటంటే, తనకు అనుకున్న వాళ్ళు దూరం దగ్గరగా ఉన్నటువంటి దూరం అయిపోవడం, మిత్రులు శత్రువులుగా మారిపోవడం,
ఎవరు చూసినా ఎంతకి ఇతన్ని మొత్తం వినాశనం కోరుకోవడం, నష్టానికి అంటే మంచిగా జరిగింది అనే పక్కన ఉన్నవాడు అటు ఇటు ఉన్నవాడు అందరూ కూడా ఇతన్ని వెక్కిరించడం. అతనికి చెప్పాను, జాతకాన్ని మొత్తం పరిశీలించి నీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా నేను ఆశించను. నేను ఇప్పుడు డైరెక్ట్గా నేను చెప్తున్నా, ఒక్కసారి నా దగ్గర పర్సనల్గా ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ తీసుకోండి. నీ దగ్గర నేను ఒక్క రూపాయి కూడా నేను ఆశించను, ఒక పైసా కూడా. కానీ ఈ సమస్య నుండి నేను బయటపడేస్తాను. 600 106 నేను తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర. మీకు ఆ కోర్టు విజయం వరించే టైం కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా మీకు ఈ 150 కోట్ల ప్రాపర్టీ మీ వశం అవుతుంది. మీరు గెలుస్తారు. గెలిచే విధంగా నేను చేస్తాను. ఆ హామీ ఇస్తున్నాను మీకు. ఖచ్చితంగా చేస్తానండి. అయితే మీరు నాకు సహాయం చేయవలసింది ఒకటేనండి. ఇప్పుడు నీ దగ్గర ఒక రూపాయి కూడా నేను ఆశించను, ఒక రూపాయి కూడా నేను అడగను. మీరు చేయవలసింది ఏంటంటే, పుష్కరాలు, మనకున్నటువంటి 12 పుష్కరాలు ఉన్నాయి కదా. 12 పుష్కరాలు అంటే గురువు ఒక్కొక్క స్థానంలోకి, ఇప్పుడు మేషంలో ఉన్నటువంటి గురువు కాస్త వృషభంలోకి వస్తే ఆ సంవత్సరంలో పుష్కరాలు జరుగుతాయి. ఆ మేషరాశి వారికి ఏ నది పుష్కరాలు జరుగుతుందో అది జరుగుతుంది. కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఇట్లా 12 పుష్కరాలు జరుగుతాయి. ఈ 12 పుష్కరాలలో మేము ఒక ప్లేస్ని ఎన్నుకుంటాం. పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో ఆ ప్లేస్లో ఎన్నుకుంటాం. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం మీ పేరు మీద జరగాలి. 12 పుష్కరాలు, 12 సంవత్సరాలు. ఈ సంవత్సరం దానం చేశావు, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం 12 రోజులు చేయాలి అన్నదానం. ఎంత అయితే అంత దానం చేస్తున్నాడు. మీ దగ్గర నుండి కూరగాయలు, ఈ ఆయిల్స్ ఇవన్నీ ఏం అడగవండి. కేవలం రైస్ మాత్రమే ఇవ్వండి. మహా అయితే ఎంత అవుతుందండి? ఒక సంవత్సరానికి ఒక సుమారుగా 50 క్వింటాల బియ్యం సరిపోతాయండి, రైస్ సరిపోతాయి. 50 క్వింటాలు సంవత్సరానికి, 50 క్వింటాలు. 12 సంవత్సరాలకు 12 50లు. ఒకేసారి ఇవ్వట్లేదు కదా. అంటే మీకు ఈ విధంగా మీరు ఒప్పుకున్నట్టయితే నేను వీటికి సంబంధించినటువంటి హోమాలన్నీ నేను చేపించి మీకు కోర్టు విజయం వరించే విధంగా నేను చేస్తాను. ఖచ్చితంగా చేస్తానండి. మీరేం టెన్షన్ పడకండి. మీ దగ్గర నుండి ఒక పైసా ఆశించడు. కానీ ఒకసారి పర్సనల్గా నన్ను ఒకసారి ఫోన్ లైన్లో కలవండి. అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఒకసారి ఫోన్ లైన్లో కలిసి నాతో మాట్లాడండి. మీరు అనుకుంటున్నారు కదా నేను సూసైడ్ చేసుకుంటాను, ఇది చేస్తాను, అది చేసుకుంటాను, ఇవన్నీ అవసరం. ఇంత మంచి లైఫ్ ఉంది నీకు. నువ్వు గెలిస్తే 150 కోట్ల ప్రాపర్టీ నీ సొంతం అవుతుంది. నీకు మళ్ళీ పునర్జీవితం లభిస్తుంది. మీ మిసెస్ 2016లో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా. ఆ మిసెస్ మళ్ళీ మీ దగ్గరికి చెంతరకు వస్తుంది. ఎవరైనా అంతేనండి, సెక్యూరిటీ చూసుకోవాలి. ఇప్పుడు మీతో కలిసి ఆమె ప్రయాణిస్తే నీ ఆస్తులు ఇట్లా అన్ని జప్తు చేసుకుంటే ఆవిడ పరిస్థితి ఏంది? అందుకే ఆవిడ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు మీ నుండి విడిపోతేనే పిల్లలను చదివించుకోగలుగుతుంది, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతుంది. మీ కష్టాలు వాళ్ళ పిల్లల కుటుంబం మీద వస్తే ఎలా ఉంటుంది? అందుకే మీకున్నటువంటి కష్టాలు తీరితే మీ భార్య పిల్లలు మళ్ళీ మీ చెత్తకు వస్తారు. ఆలోచించండి. ఒకసారి ఆలోచించి నేను చెప్పినటువంటి ఈ కార్యక్రమానికి మీరు ఓకే అనుకుంటే నేను చేస్తాను. ఇప్పుడు నాకు మీరు డబ్బులు ఏమి ఇవ్వనవసరం లేదు. జస్ట్ ఒక అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకొని నాతో మాట్లాడండి. నీకు మిగతా వివరాలన్నీ కూడా నేను పూర్తిగా చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, జన్మజాతకంలో ఇప్పుడు కుజదోష నివారణ హోమం అనేది కూడా నేను పెట్టిస్తాను. ఇంకొకటి ఏంటంటే అనంతకాల సర్పదోషం. మనకు అనంతకాల సర్పదోషానికి మన దగ్గర ఉన్నటువంటి తాళపత్రులలో దీనికి సంబంధించినటువంటి మంత్ర జపం ఉంటుంది. ఆ మంత్రశక్తిని ప్రయోగించాలి మనం. ఆ మంత్రశక్తిని ప్రయోగించాలి. నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో మీరు సింగిల్గా ఉంటున్నారు కాబట్టి మనకు వెంకటేశ్వర స్వామి పటం ముందు మీరు ఒక అఖండ దీపాన్ని వెలిగించాలి. నేను చెప్పినప్పటి నుండి మీరు అఖండ దీపాన్ని కాపాడుతూ ఉండాలి. దాన్ని సపరేట్గా చేయించుకోండి. ఒక డబ్బా లాంటిది ఏదైనా తీసుకొని, గాలి ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఒక పెద్ద ప్రమిద తీసుకొని దానిలో డబ్బాను వేసి పైన ఓపెన్గా వేసేసి ఆ ఒత్తిని చాలా లావుపాటి వత్తి, చిన్న వత్తి అయినా పర్లే, మంచిగా చక్కగా దాని నిండా నూనె పోసేసి వారానికి ఒకసారి ఆ నూనె పోస్తూ ఉండండి. వారం రోజులు వెలుగుతుంది. వత్తి ఒకటి అయిపోతుంటే ఇంకొక వత్తిని వెలిగించండి. ఇలా కొద్ది రోజులు అఖండ దీపాన్ని కూడా పెట్టుకుంటే మంచిది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా, అప్పుడు నీతో మాట్లాడతాను. మీరు ఒకటేనండి, నేను హామీ ఇస్తున్నాను, మీరేం టెన్షన్ పడడం అవసరం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. విన్నారా? ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి విషయాన్ని మీరు బాధపడుతూ, ఇబ్బంది పడుతూ మీ అంతటా మీరే
బలవన్మరణానికి గురి కాకండి. ఎప్పుడు కూడా మనం ఆత్మహత్య అనేది కూడా అది చాలా పెద్ద తప్పు అది. మనం సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా కష్ట సుఖాలు ఉంటాయి. కానీ దాని నుంచి బయటపడే మార్గం నేను అన్వేషిస్తాను. అయ్యో ఇది కాదు అని చెప్పేసి నేను అనట్లేదు కదా. ఇది కాదు ఇక నువ్వు సూసైడ్ చేసుకో అనట్లేదు కదా. సమస్యకు ఉంటుందండి. అది క్లియర్ అయిన తర్వాత మనం మాట మీద నిలబడాలి. చాలా మందికి నేను అదే చెప్తున్నాను. కష్టాలలో ఉన్నప్పుడు అయ్యా రామా అంటారు. ఆ కష్టాలు తీరిపోయే వరకు నువ్వెంత అని అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి నేను చెప్పేది అదేనండి. మీకు మంచి జరగాలని కూడా నేను కోరుకుంటాను. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు మీకు కలుగుతాయని కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.